చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో వెలిసిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కాణిపాకం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వినాయకుడు బావిలో ఉద్భవించారు. పూర్వం ఈ గ్రామంలో ముగ్గురు అంగవైకల్యంతో ఉన్న సోదరులు ఉండేవారట. వారు తమ పొలానికి నీరు పెట్టడానికి ఒక బావిని తవ్వుతుండగా ఒక పెద్ద రాయి అడ్డుపడిందట. ఆ రాయిని పారతో కొట్టగానే బావిలో నుండి రక్తం ఉబికి వచ్చిందట. ఆ రక్త స్పర్శ తగలగానే ముగ్గురి సోదరులకు అంగవైకల్యం మాయమయ్యి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారయ్యారట. ఈ వింతను చూసిన గ్రామస్తులు బావిని పరిశీలించగా అక్కడ స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం కనిపించిందట. ఇక అప్పటి నుంచి అక్కడ వినాయకుడికి పూజలు చేయడం ఆరంభించారు. ఇక కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కాణి అంటే అరక లేదా పావు భాగం అని అర్థం అన్నమాట. పాకం అంటే ప్రవహించే నీరు. బావిలోని నీరు ఆ ప్రాంతమంతా ప్రవహించిందని, అందుకే ఈ ఊరిని కాణిపాకం అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే విగ్రహం పెరుగుదల. కాణిపాకం వినాయకుని విగ్రహం రోజు రోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. దీనికి నిదర్శనంగానే సుమారు 50 ఏళ్ల క్రితం స్వామివారికి చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోవడం లేదని చెప్తూ ఉంటారు. ఇది ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగానే ఉంటుంది. కాణిపాకం ఆలయాన్ని సత్య ప్రమాణాల నిలయం అని పిలుస్తారు. ఇక్కడి బావిలోని నీటితో ప్రమాణం చేస్తే అబద్ధం చెప్పరని ప్రజల నమ్మకం. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు లేదా వ్యక్తిగత తగాదాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సాక్షిగా సత్య ప్రమాణాన్ని చేస్తారు. ఇక ఈ ఆలయంలో నిత్య అన్నదానం అనేది ఉంది. ఇక్కడ భక్తుల నిరంతరం అన్నదానం వితరణ జరుగుతుంది. అలాగే ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. స్వామివారు వెలిసిన బావిలోని నీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీరు సర్వరోగ నివారణగా భక్తులు భావిస్తారు. స్వామివారికి రోజుకు 2 సార్లు ఉదయం 10:30 మరియు సాయంత్రం 4:30 నిజరూప దర్శనాన్ని కలగజేస్తారు. ఇప్పటికీ స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. వర్షాకాలంలో బావిలోని నీరు ఉబికి విగ్రహం మోకాళ్ళ వరకు వస్తుందని భక్తులు విశ్వాసం. వినాయక చవితి రోజున ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. హంస, నెమలి, మూషిక, శేష, వృషభ మరియు గజ వాహనాలపై స్వామివారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాలలో 7వ రోజున జరిగే రథోత్సవం చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం చిత్తూరు నుండి 11 కిలోమీటర్లు, తిరుపతి నుండి సుమారు 68 నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 9:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయాన్ని ముందుగానే దర్శించిన వారు ఓం గం గణపతే నమః అని కామెంట్ చేయండి.